Hello guys, welcome to my YouTube channel. ఓకే గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు డే 3 మన కొమ్మద్ది అడవిలో. ఈరోజు మనకి తీసుకువెళ్ళడానికి మన సిబ్బందిలో ఒకడు వస్తున్నాడు. అతని కోసం వెయిట్ చేద్దాము. అప్పట్లో మనం వేటకు తయారవుదాము. ఇక్కడ నేను చూసుకున్నట్టు కొన్ని బల్లాలు తయారు చేశాను. మన ఫ్రెండ్ వస్తే అతనితో పాటు అతనికి కూడా వేట నేర్పించి మనం వెళ్దాము. ఓకే గైస్, మనం క్యాంపు మార్చాను. ఇక్కడ జింకలు పందులు ఎక్కువ వస్తాయంట. ఇవే తగ్గించుకుంటే మంచిది కాబట్టి ఇక్కడే వేసుకొని అక్కడ వేట ఆడదాము. చూడండి, అట్లా నా క్యాంప్ చూడండి ఎంత సింపుల్గా వేశాను. హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం దిల్లుని ఇంటికి తీసుకోవడానికి వచ్చాము. అతను ఇక్కడ 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాడు. మనకు అక్కడ ఎవరో తెలియని వ్యక్తి కనిపిస్తాడు. అతన్ని అడుగుదాం దిల్లు ఎక్కడ ఉన్నాడు, అతని క్యాంప్ ఎక్కడ ఉందో అతను మనకు దారి చూపిస్తాడు. అయితే మన దిల్ సెట్ వేసుకొని ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతన్ని అడుగుదాం దిల్లు ఎక్కడ ఉన్నాడో. రండి, అది అతన్ని అడుగుదాం ఎక్కడ ఉన్నాడో. ఉంటే చచ్చిపోతుంటా. మా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు? మా ఫ్రెండ్ పైన ఉన్నాడు. కొంచెం చూపిస్తారా ఎక్కడ ఉన్నాడు? చూపిస్తా. బాగున్నా. చెప్పులు కూడా మా ఫ్రెండ్ ఇచ్చినట్టే ఉన్నాయి. ఎవరివి? ఆయన ఇచ్చినాడు. ఎక్కడ ఉంటాడు ఆయన? ఆయన పైన ఉన్నాడు గూడెంలో పైన. మీరు రోజు ఇక్కడ ఎలా పోతారు ఈ చెట్లలో రాళ్ళల్లో? మేము డైలీ జింకలు కానీ దుక్కులు కానీ కుందేళ్ళు అట్లా ఏటకు వెళ్ళేసి ఏటకు కొట్టుకొని ఇంటికాడ మళ్ళీ చేసుకొని తింటాం. మా ఫ్రెండ్ ఇంకా పైన ఉన్నాడా? మీ ఫ్రెండ్ పైన ఒకసారి ఇప్పుడు మా ఫ్రెండ్ని పిలవాలంటే మీరు సిగ్నల్ ఉంటుంది కదా, అది ఎట్లా చేస్తారు? మీ ఫ్రెండ్ని పిలవాలంటేనా? ఇది ఎంటర్ అయితే ఇక్కడ మనం పోల్చుకుంటే డే 1 to డే 2తో పోల్చుకుంటే డే 2 చాలా ఘోరంగానే అనిపించింది. ఎందుకంటే నైట్ పూట ఎక్కువ అడవి జంతువుల సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి. గైస్ చూసినట్లయితే మనకి ఒక సిగ్నల్ అనిపిస్తుంది గంగరాజు నుంచి. ఎవరన్నా మన ఫ్రెండ్ ఏమన్నా వచ్చాడేమో. ఇక్కడ ఉన్నాడా? అక్కడ ఉన్నాడు. అడుగు ఆడున్నాడు. ఇక్కడ అడుగా. హాయ్ బ్రో, చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన ఫ్రెండ్ మనం కలుసుకుందాం. తను ఇంటికి తీసుకోవడానికి మనం చూద్దాం. హాయ్ బ్రో. మన హెలికాప్టర్ ఎక్కడ ల్యాండ్ చేసాం? ఇక్కడ ఉంది బ్రో. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. తొందరగా వస్తుంది. మనం వెళ్దామా ఇప్పుడు? ఇతను మీకు ఎలా పరిచయం చెప్తారా? గంగరాజ్ గారు మన ట్రైబల్ కంత పెద్ద. ఇతనే నన్ను ఈ 2 రోజులు బాగా చూసుకున్నాడు. ఇక్కడ మీ క్యాంప్ ఎక్కడ ఉంది? క్యాంప్ ఇంకా పైన ఉంది. గంగరాజ్ గారు నాకు సిగ్నల్ ఇచ్చే కొద్దిగా వచ్చేసాను. ఓకే పదం, మన హెలికాప్టర్ రెడీగా ఉంది. మనం ఇప్పుడు ఇంటికి వెళ్దాం. గంగరాజ్ గారు థ్యాంక్స్ ఫర్ యువర్ హాస్పిటాలిటీ. థ్యాంక్ యూ అండి. మా ఫ్రెండ్ రోజు చూసుకుంటాం. సరే ఓకే, మేము వెళ్ళొస్తాం. సరే చాంది ఆడి వరకు వస్తా. అక్కడ దాకా ప్రాబ్లం. ఇక్కడ కొన్ని పులులు అడవి జంతువులు ఎక్కువ ఉంటాయి. మీరు అది కనపరిచినప్పుడు జాగ్రత్తగా ఉండలేరు కాబట్టి ఎదుర్కోవాలి. ఇప్పుడు మీరు అది ఎదుర్కోలేరు. కొంచెం మమ్మల్ని చూస్తే కన్నా అవి వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది. అవునా, నిజమా? కాబట్టి మిమ్మల్ని సురక్షితంగా మీ బస్సు కాడికి చేర్చే బాధ్యత మాది. థ్యాంక్ యూ గంగరాజు గారు. ఓకే వెళ్ళొస్తాం మేము. మా హెలికాప్టర్ వచ్చేసింది. గంగరాజ్ గారు చెప్పండి. ఇంకోటి ఇవ్వాలనుకున్నా. ఏంటండి? ఇప్పుడు సమాజం మారిపోతుంది కాబట్టి నువ్వు కూడా మారాలి. ఇప్పుడు ఇలా అంటే కుదరదు. కాబట్టి నీకు నా తరపు నుంచి ఒక మొబైల్ ఇస్తున్నాను. ఇక్కడ దీన్ని ఒక మొబైల్ తెమ్మన్నాను కదా, ఇది మీ ఫ్రెండ్ కోసమేనా? తీసుకోండి గంగరాజ్. గంగరాజ్ గారి కోసం. చూడండి, ఇది బాగా వాడండి. కింద వేయద్దు. ఇట్లా నేను ఫోన్ చేస్తుంటాను అప్పుడప్పుడు, లిఫ్ట్ చేయండి. మంచిది. ఎంత జాగ్రత్తగా నడుస్తున్నావా?
చూసినట్లయితే మీకు పెద్ద ఆటనే పడినట్టుంది కాబట్టి చూద్దాం. అక్కడ చూసుకున్నట్లయితే గూడెం ప్రజలకి పెద్ద వేట పడినట్టుంది. గంగరాజు గారు ఎక్కువగా గూడెం ప్రజల కుటుంబానికి ఎలా డివైడ్ చేసిందో A few moments later. ఇప్పుడు మనం హెలికాప్టర్ దగ్గరికి వచ్చాము. హెలికాప్టర్ అన్నావు కదా, అదే హెలికాప్టర్. లీటర్ పెట్రోల్ లెక్కమంటే కానీ హెలికాప్టర్ కావడానికి ఓకే గాయ్స్, ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము. మనం ఇంటికి వెళ్ళిపోదాం. బాయ్. మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా చాలా వీడియోస్ వస్తాయి.